హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 17th ఫిబ్రవరి 2025. ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది చాలా రోజుల తర్వాత. సో దాదాపుగా 30 పాయింట్లు పాజిటివ్. అయితే లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ చూసాం. లోయర్ లెవెల్లో మంచి రికవరీ చూసాం. క్లోజింగ్ పాజిటివ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత మనం కొంచెం గ్రీన్ చూస్తున్నాం మార్కెట్లో. ఇండెక్స్ సెక్టోరియల్ ఇండెక్సెస్ చాలా వరకు గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. రియాలిటీ క్లియర్ గ్రీన్లోనే ఉంది. తర్వాత హెల్త్ కేర్ అండ్ ఫార్మా, వీటన్నిటిలో కూడా ఫార్మా పాజిటివ్ వచ్చింది. సిపిఎస్సి, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇట్లా మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సో ఒకసారి నిఫ్టీ ఐటీ ఒకటి కొంచెం నెగిటివ్గా, ఐటీ, ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. కానీ మిగిలిన చాలా ఇండెక్స్లు ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. మన స్టాక్స్ చూస్తే నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. సో అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, తర్వాత కోల్ ఇండియా, ఓఎన్జీసీ, గ్రాసిమ్, ఇవన్నీ కూడా పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో M&M, తర్వాత భారతీ ఎయిర్టెల్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, బీఈఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇవి కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఓవరాల్గా మార్కెట్ ఈరోజు కొంచెం రికవరీ మోడ్ చూపించింది. అయితే మన టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది మన నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్స్ పెద్దగా మార్పులు ఏం లేవు. సో మనం నిన్న అనుకున్నాం ఈ జోన్ మనకి చాలా ఇంపార్టెంట్ జోన్. సో 22,830 నుంచి 22,780 ఆర్ 770 లెవెల్స్. సో దీనికన్నా కింద క్లోజ్ అయితేనే మనకి ప్రాబ్లం, లేకపోతే కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే కొంత హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు అనుకున్నాం. సో అదే జరిగింది. సో ఈ లెవెల్స్ దగ్గర మనకి కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకుంది. 22,830 అండ్ 22,780 లెవెల్స్. ఇక్కడ నుంచి 22,959 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా కొంచెం పాజిటివ్, కాకపోతే ట్రెండ్లో ఎక్కడా కూడా ఇంకా పాజిటివ్ ట్రెండ్ కనపట్లేదు మనకి. అండ్ సింపుల్గా చెప్పాలంటే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కన్నా కిందనే ఉన్నాం. 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కిందనే ట్రేడ్ అవుతున్నాం. ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,035 ఆర్ సమ్వేర్ అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే టెక్నికల్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇంకొకటి, మనం ఆప్షన్ డేటా చూసినా కానీ 23,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్స్ బాగానే బిల్డ్ అయి ఉన్నాయి. సో మనం ఇక్కడ 23,000 ఒక్కసారి ఆప్షన్ డేటా కూడా చూద్దాం. ఇది ఆప్షన్ డేటా నిఫ్టీకి. ఇక్కడ చూస్తే మనకి 23,000 కాల్స్ 44 lakhs ఉంటే పుట్స్ ఓన్లీ 30 lakhs ఉన్నాయి. సో ఇది మనకి కొంచెం ఇమీడియట్గా రెసిస్టెన్స్ పాయింట్. అందుకే మనం 23,035 టెక్నికల్ రెసిస్టెన్స్, అండ్ మనకు ఆప్షన్ డేటా కూడా అదే చూపిస్తుంది. ఇంకొకటి, స్ట్రాంగ్ సపోర్ట్ కనపడుతుంది మనకి ఇక్కడ, ఎందుకంటే ఇది 22,800. సో ఈ రోజు కూడా అక్కడ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 22,800 దగ్గరలోనే. కొంచెం కిందకు వచ్చినా కానీ ఒక 1 అవర్లో స్ట్రాంగ్ రికవరీ చూపించింది. సో 16 lakhs కాల్స్ ఉంటే 58 lakhs పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఉన్నాయి. సో మనకి ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. సో వన్స్ ఇది క్రాస్ అయితే, ఇన్ కేస్ 23,030 ఆర్ 23,050 క్రాస్ అయితే మాత్రం నెక్స్ట్ 23,150 ఆర్ 200 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. మనం ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ చూస్తే 2390 దగ్గరే మనకి వీక్లీ పివోట్ ఉంది, కానీ వీక్లీ పివోట్ని క్రాస్ చేయొచ్చు వన్ కేస్ ఇది క్రాస్ అయితే. సో వీక్లీ పివోట్ని కూడా క్రాస్ చేస్తే నెక్స్ట్ 23,180 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈవెన్ ఆప్షన్ డేటాలో కూడా మనకి అదే ఉంది. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ చూద్దాం. సో ఆల్మోస్ట్ మనకి ఈరోజు ఓపెనింగ్ సపోర్ట్ దగ్గరే ఓపెన్ అయింది. మనం నిన్న అనుకున్న లెవెల్స్ ప్రకారం 48,870 టెక్నికల్ సపోర్ట్ అనుకున్నాం. సో ఆ లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం లోయర్ లెవెల్కి వచ్చి అక్కడి నుంచి స్ట్రాంగ్ రికవరీ తీసుకుంది. క్లోజింగ్ పాజిటివ్లో క్లోజ్ అయింది, 0.32% పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. 49,284 మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం. సో అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఐ థింక్ ఈరోజు మనకి ఈ లెవెల్ని టచ్ చేసింది, ఇది వీక్లీ పివోట్ లెవెల్ని 49,325. సో ఇప్పుడు ఇమీడియట్గా అదే రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే మాత్రం 49,580 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 49,090 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 48,870. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి రేపటికి. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్. అయితే ఒకటి, మన కీ లెవెల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మనం పాజిటివ్ బయాస్ రావాలంటే మన కీ లెవెల్ని బ్రేక్ చేయాలి. అప్పటి వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. అయితే మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు బోత్ వేస్ ట్రేడ్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి ట్రేడింగ్లో ఉన్నప్పుడు మార్కెట్లో మనం యాజ్ ఎ ట్రేడర్గా 2 sides ట్రేడ్ చేసుకునే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి.
సో ఆ ఆపర్చునిటీస్ని మనం ఎన్కాష్ చేసుకుంటూ ఉండాలి. లోయర్ లెవెల్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం లాంగ్ సైడ్ వెళ్ళటం, అదేవిధంగా హైయర్ లెవెల్లో ఏదైతే టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే దాన్ని ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవటం, ఇట్లా మనం ఎవ్రీడే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్లో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. సో స్టాక్ ఫ్యూచర్స్ కన్నా ముందు మనం బ్యాంక్ నిఫ్టీకి ఆప్షన్ డేటా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూస్తే 49,500 దగ్గర కాల్స్ బాగానే ఉన్నాయి. 9,79,000 ఉంటే పుట్స్ మాత్రం 7,50,000 ఉన్నాయి. హ్యూజ్ కాల్ రైటింగ్ బాగా జరిగిందంటే 50,000 దగ్గర హెవీ కాల్ రైటింగ్ ఉంది. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇప్పుడు ఆల్రెడీ మనం 49,250కి వెళ్ళిపోయాం. సో 50,000కి ఓన్లీ 700 పాయింట్స్ దూరంలోనే ఉన్నాం. బట్ ఇది మాత్రం మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడికి వస్తే కొంత సెల్లింగ్ ప్రెషర్ హెవీగానే ఉండొచ్చు. 13 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ సైడ్, పుట్ సైడ్ వచ్చి ఓన్లీ 8 lakhs ఉంది. అట్లనే మనం డౌన్ సైడ్కి వెళ్తే ఇక్కడ 49,000 దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనం ఓన్లీ 250 పాయింట్స్ పైన ఉన్నాం 49,000కి. సో పుట్స్ 13 lakhs ఉంటే కాల్స్ 10 lakhs ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం టఫ్ జోనే 49,000. ఇన్ కేస్ 49,000 బ్రేక్ అయితే మాత్రం కింద మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ కనపడలే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే. ఓన్లీ 48,500 దగ్గర ఉంది, కానీ అక్కడ కూడా హెవీ కాల్స్ హెవీ పుట్ రైటింగ్ అయితే లేదు, హెవీ కాల్ రైటింగ్ కూడా కనపడలేదు మనకి. ఇక్కడ పుట్ రైటింగ్ కూడా లేదు, సారీ, ఇక్కడ హెవీ పుట్ రైటింగ్ కూడా కనపడలేదు మనకి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ కేస్ 49 బ్రేక్ అయితే కొంచెం షార్ప్గానే ఫాల్ కావచ్చు. సో లెవెల్స్ చూసుకొని మనం టెక్నికల్గా ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో చాలామంది సెన్సెక్స్ గురించి కూడా అడుగుతున్నారు. సెన్సెక్స్ కూడా టెక్నికల్ లెవెల్స్. సో ఇవి మనం గతంలో వేసుకున్న లెవెల్స్, ఇక్కడ పెద్దగా మార్పులు ఏం లేవు. జనరల్గా మనకి సెన్సెక్స్ చార్ట్ అండ్ నిఫ్టీ చార్ట్ సిమిలర్గా ఉంటాయి, పెద్దగా టెక్నికల్గా పెద్ద డిఫరెన్స్ అనిపించదు. కాకపోతే లెవెల్సే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ కూడా చూడండి. సో లోయర్ లెవెల్లో మనం అనుకున్నది ప్రీవియస్గా అనుకుంది, ఇది చాలా రోజుల క్రితమే అనుకున్న లెవెల్ ఇది 75,370 అండ్ 75,680 ఇది సపోర్ట్ పాయింట్స్ అనుకున్నాం. సో ఇక్కడ 75,370 దగ్గర సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ 76 దగ్గరలోకి క్లోజ్ అయింది. 75,996 అంటే ఆల్మోస్ట్ 76,000. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 76,400 దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 76,770 నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్. ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇవే లెవెల్స్ తీసుకోవచ్చు మనం, 75,680 అండ్ 75,370 ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇన్ కేస్ ఎనీ రీజన్ 75,370ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. సేమ్ నిఫ్టీలో కూడా అలానే ఉంది మనకి చార్ట్ వైజ్గా చూసినా కానీ. సో ఇట్లా లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం ఇప్పుడు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో కొంచెం ఈరోజు లాంగ్స్ ఎక్కువ బిల్డ్ అయ్యాయి. 118 స్టాక్స్ లాంగ్ ఉంటే షార్ట్లో 66 స్టాక్స్ ఉన్నాయి, లాంగ్ అన్వైండింగ్ 9 స్టాక్స్, షార్ట్ కవరింగ్లో 35 స్టాక్స్. ఇక్కడ లాంగ్ బిల్డప్లో చూస్తే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. మనపురం ఫైనాన్స్ ప్రైస్ కూడా బాగా పెరిగింది, 8% ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా 50% పెరిగింది. సో ఇది కొంచెం మనం మానిటర్లో పెట్టుకోవచ్చు. తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్, బజాజ్ ఫిన్సో, జైడస్ లైఫ్, మ్యాక్స్ హెల్త్, అశోక్ లీలాండ్, అదానీ గ్రీన్, టిఐ ఇండియా, ఇండియన్ హోటల్, నైకా, సిజీ పవర్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరుగుతున్న స్టాక్స్ కొంచెం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కాదు, మన స్కానర్ ప్రకారం మన డేటా, ఓన్లీ మనకి ఎన్ఎస్సి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారంగా ఏవి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, ఏవి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అని ఒక చెక్ చేసుకుంటున్నాం. సో జనరల్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఒక నెగిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. నెగిటివ్ బయాస్తో ఉన్న స్టాక్స్లో చూస్తే ఇక్కడ పాలసీ బజార్ ప్రైస్ బాగా డౌన్ అయింది, దాదాపుగా 4.75% తగ్గింది ఈరోజు. దాంతోపాటు 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, షార్ట్స్ కొంచెం బిల్డ్ అవుతున్నాయి. అట్లనే ఫిఎన్ఎక్స్ మెయిల్స్, తర్వాత విబిఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సిమెన్స్, M&M, విప్రో, వీటన్నిటిలో కూడా కొంత ప్రైస్ డౌన్ అవుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఇట్లా మనం స్టాక్స్ చూసుకొని వాటికి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఐ డేటా చూస్తే మనకి లాస్ట్ వీక్ కూడా హెవీ సెల్లింగే ఉంది. సో ఈ రోజు డేటా అంటే రేపు మార్నింగ్కి మనకి అప్డేట్ అవుతుంది, మోస్ట్లీ లేట్ నైట్లో అప్డేట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పలేం ఈ రోజు డేటా ఎలా ఉందో. బట్ ఫ్రైడే డేటా కూడా సెల్లింగే ఉంది, 4,294 crores. సో కంటిన్యూస్గా ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక్కరోజు మాత్రమే మనకి ఫిబ్రవరిలో బయింగ్ అనిపించింది, మిగిలిన ప్రతిరోజు కూడా సెల్లింగ్ ఉండే ఉంది. సో ఈ ఎఫ్ఐఐ డేటా రివర్సల్ అయ్యేంత వరకు కూడా
కొంచెం కాషియస్గానే ఉండాలి. మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ హెవీగా ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఓన్లీ ఎఫ్ఐ డేటాలో కొంచెం ఒక 3-4 డేస్ కంటిన్యూస్గా కొంత సెల్లింగ్ కనబడితే లేదా ఈ సెల్లింగ్ అనేది తగ్గిపోయి బయింగ్ సైడ్ ఉంటే మాత్రం కొంచెం మార్కెట్లో రికవరీ రావచ్చు. టెక్నికల్గా కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి, కానీ బట్ ఓవరాల్గా సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఇంకా ఫర్దర్గా కూడా ఫాల్ కావచ్చు. కొంచెం కాషియస్గా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఫ్యాన్సీ స్టాక్స్ అంటాం. ఫ్యాన్సీ స్టాక్స్ అంటే బాగా హైప్లో పెరిగిపోయిన స్టాక్స్ ఉంటాయి, మీకు తెలుసు అవన్నీ కూడా. సో వాటిల్లో కొంచెం దూరంగా ఉండండి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపటి వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్, ఆప్షన్ డేటా, స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.